భారతదేశం లౌకిక దేశం. ఇక్కడ పరమత సహనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్ని మతాల సారం మానవత్వం అంటూ సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నారు. హిందువుల పండుగలకు ముస్లింలు, ముస్లింల పర్వదినాలకు హిందువులు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అత్యంత సన్నిహితులైతే ఒకరింటికి ఒకరు వెళ్లి సరదాగా గడుపుతారు. అయితే హిందువుల దేవాలయాలకు ముస్లింలు వెళ్లి పూజించేది అరుదు. అయితే మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో ముస్లిం మహిళ, అది కూడా సెలబ్రిటీ పూజలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఘోరమైన తప్పు చేసావంటూ ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఆలయానికి ఎందుకు వెళ్ళింది? అసలు ఆ హీరోయిన్ ఎవరు? మహాకాల్ ఆలయాన్ని సందర్శించిన నటి నుస్రత్. ఇది ముస్లిం సూత్రాలకు విరుద్ధమని మత పెద్దల ఆగ్రహం. ఘోరమైన పాపం చేసిందంటూ తీవ్ర విమర్శలు. నుస్రత్ భరూచ్ సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఈ ముద్దుగుమ్మ పేరు తరచూ వినిపిస్తుంది. గతంలో శివాజీతో కలిసి తాజ్మహల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆ మధ్యన బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ఛత్రపతి రీమేక్ లోనూ కథానాయికగా నటించారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ అందాల తారపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘోరమైన తప్పు చేశావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుస్రత్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాల్ ఆలయాన్ని సందర్శించింది. అక్కడి శివుడికి ప్రత్యేక పూజలు కూడా చేసింది. ఆలయ పూజారులు ఆమెను శాలువతో సత్కరించారు. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో నుస్రత్ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముస్లిం మహిళైన నుస్రత్ మహాకాల్ను సందర్శించడంపై ఇప్పుడు కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా నుస్రత్ పై ముస్లిం మత పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రిజ్వీ బర్వేలి నుస్రత్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నుస్రత్ భరూచ్ ఉజ్జయినిలోని మహాకాళ ఆలయానికి వెళ్ళింది. అక్కడ ఆమె శివలింగానికి పూజలు చేసింది. గంధం పోసుకుంది. ఆమె అక్కడి మత సాంప్రదాయాలను అనుసరించింది. ఇలాంటి చర్యలు ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. షరియా ప్రకారం నుస్రత్ ఘోరమైన పాపం చేసింది. ఆమె వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలి. నటి పశ్చాత్తాపం చెంది కలమా పఠించాలి అని మౌలానా డిమాండ్ చేశారు. महाकाल मंदिर उज्जैन में नुसरत भरूचा ने जाकर के दर्शन किए, जल चढ़ाया और वहां मजहबी परंपराओं को निभाया. इन तमाम चीजों की इस्लाम इजाजत नहीं देता है. उन पर शरीयत हुक्म लगाती है कि वो नुसरत भरूचा तौबा करें, इस्तगफार पढ़ें और कलमा पढ़ें. उन्होंने इस्लाम के उसूलों के खिलाफ काम किया है, इसलिए वो शरीयत की गिरफ्त में आ गई हैं और वो सख्त गुनाह अजीम के शिकार हैं. उनको तौबा करना जरूरी है. ఆమె సందర్శించిన కొన్ని గంటల తర్వాత మతాధికారి రజ్వీ నటి హిందూ ఆచారాలలో పాల్గొనడం షరియాకు విరుద్ధమని పేర్కొంటూ ఫత్వా జారీ చేశారు. దానిని ఆచరిస్తున్న ముస్లింకు ఘోరమైన పాపంగా అభివర్ణించారు. మతాలకు అతీతంగా ప్రార్థనా స్థలాన్ని సందర్శించడం స్వాభావికంగా అభ్యంతరకరం కాదని రజ్వీ టీఓఐకి చెప్పారు. అయితే ఒక ముస్లింగా తాము విగ్రహారాధనలో మునిగిపోలేము, ఇతర మతాల ఆచారాలలో పాల్గొనలేమని అన్నారు. భరూచ్ టీకా ధరించి భస్మహారతిలో పాల్గొని జల్లర్పిస్తున్న దృశ్యాలను ఆయన ప్రస్తావించారు. అయితే నుస్రత్ భరూచ్ తన మత విశ్వాసాలపై తన ఉదారవాద అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. శుభంకర్ మిశ్రాతో ఓ ఇంటర్వ్యూలో ఈ నటి ఆలయం, మసీదు లేదా చర్చి అయినా వివిధ ప్రార్థనా స్థలాలలో శాంతిని పొందడాన్ని తాను నమ్ముతానని అన్నారు. మీకు ఎక్కడ శాంతి లభిస్తే అది మందిరంలో అయినా, గురుద్వారాలో అయినా, చర్చిలో అయినా మీరక్కడికి వెళ్ళాలి. నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నాను. నాకు సమయం దొరికితే రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తాను. ఒకే దేవుడున్నాడని, ఆయనతో అనుసంధానం కావడానికి వేరువేరు మార్గాలు ఉన్నాయని నేను ఎప్పుడు నమ్ముతాను. నేను ఆ మార్గాలన్నింటినీ అన్వేషించాలనుకుంటున్నానని ఆమె అన్నారు. श्री महाकाल, मैं दूसरी बार आई हूँ और ये न्यू ईयर का टाइम है और फिर भी दर्शन करने पहुंची हूँ और सबने बहुत ही प्यार से और बहुत ही संभाल के, नॉट जस्ट मुझे बट जितने भी भक्त आए आज, क्योंकि न्यू ईयर का टाइम में इतनी भीड़ है, इतने लोग श्रद्धा से आते हैं. साल खत्म हो रहा है, नया साल शुरू करने जा रहे हैं
और सब बस आशीर्वाद देने आते हैं। ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. విమర్శకులు మత గురువు వ్యాఖ్యలను విశ్వాసం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని ఖండిస్తున్నారు. ఏదైనా కోర్టు లేదా చట్టపరమైన ప్రక్రియ ద్వారా కాకుండా మతపరమైన అభిప్రాయంగా జారీ చేయబడిన ఫత్వా సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. రజ్వీపై ద్వేషపూరిత వ్యాఖ్యలను రేకెత్తించింది. ఇటువంటి సనాతన అభిప్రాయాలు మతపరమైన విభజనల్ని మరింతగా పెంచగలవా అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ విమర్శలు తనపై ప్రభావం చూపలేవని ఆయన అన్నారు. అతను సనాతన ధర్మానికి నిరంతరం దూరంగా ఉన్నారని, బంగ్లాదేశ్, కశ్మీర్, పాకిస్తాన్లలో హిందువులను చంపడానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. అయితే ఈ సందర్భంలో అతను ఒక మత నాయకుడిగా తన హోదాలో పూర్తిగా మాట్లాడుతున్నానని చెప్పాడు. నుస్రత్ భరూచా భారతదేశంలోని ముంబైలో తన్వీర్ భరూచా, తస్నిం భరూచా దంపతులకు దావూదీ బొహ్రా ముస్లిం కుటుంబంలో జన్మించాడు. నుస్రత్ భరూచా 1985 మే 17న ముంబైలో జన్మించారు. ఆమె 16 సంవత్సరాల వయసులో 2002 సంవత్సరంలో తన నటన వృత్తిని ప్రారంభించింది. 2010లో దివాకర్ బెనర్జీ యొక్క లవ్, సెక్స్ ఔర్ ధోఖా కోసం ఎంపికైనప్పుడు ఆమె తన కెరీర్లో మొదటి పెద్ద పురోగతిని పొందింది. ఆమె సోనుకి ట్యూటుకి స్వీటీ, ప్యార్ కా పంచనామా, డ్రీమ్ గర్ల్ సినిమాలో తన పాత్రలతో మెప్పించింది. మరోవైపు దీనిపై ముస్లిం మత పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే హిందువులు సపోర్ట్ చేస్తున్నారు. ముస్లిం వ్యక్తి హిందూ దేవుళ్లను నమ్మి దేవాలయాల్లో శాంతి దొరుకుతుందనుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయానికి వచ్చి పూజలు చేస్తే ఏం జరుగుతుందంటూ నిలదీస్తున్నారు. కొంతమంది మతోన్మాదులు మోసాలు చేసి మతం మార్చినప్పుడు గుర్తుకురాని తప్పు ఇప్పుడు సొంతంగా పరమేశ్వరుని నమ్మితే వచ్చిందా అంటూ నిలదీస్తున్నారు. మరి చూడాలి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో.